తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా. ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 88074747474. మీరు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? చిన్నప్పుడు నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అయినా వాళ్ళు కూడా బాధపడ్డారు. అందరికీ బాధ ఉంటుంది. ఒక అబద్ధాన్ని చెప్పి ఆ అబద్ధం నిజం అని ఎవరైనా చెప్తే, లేదు అది అబద్ధం అని మనం దేనికైనా చెప్తాం కదా. చూడు ఆ కాకి ఎంత తెల్లగా బాగా ఉంది అంటే, లేదు ఆ కాకి నల్లగానే ఉంది కదా అంటారు కదా మీరు. సో అది మా మీద నింద అయితే, వెన్ ఐ వాజ్ వెరీ బిజీ హీరోయిన్, ఆబ్వియస్లీ గాసిప్లు వస్తాయి. ఆ గాసిప్లో కొంతమంది చాలా చాలా దారుణంగా ఉంటాయి. అప్పుడు ఎందుకు ఇలా రాస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. ఎందుకంటే నాకేంటంటే, నేను తమిళ అమ్మాయిని, తమిళ్ దీంట్లో వచ్చే గాసిప్లు నేను చదవగలను. కరెక్ట్. అప్పుడు ఆ పూటల్లో వచ్చే అదర్ స్టేట్ హీరోయిన్స్కి అది తెలీదు కదా. నాకు ఐ విల్ ఓన్లీ బి రీడింగ్ ఇట్, రైట్? సో ఐ వుడ్ థింక్ వై దే ఆర్ డూయింగ్ దిస్. నాకు బాధ వేసింది. చిన్నప్పుడు దీనికి అగ్రెసివ్గా ధైర్యంగా కౌంటర్ ఇచ్చే అంత లేదు. అప్పుడు ఒక చాలా దారుణమైన ఒక వర్స్ట్ రైటప్ అబౌట్ మీ సో కాల్డ్ ఇన్వెస్టిగేటివ్ జర్నల్ ఒకడు చేశాడు. ఐ థింక్ హీ రోట్ సంథింగ్ లైక్, ఐ గాట్ లాట్ ఆఫ్ మనీ బై యాక్టింగ్ ఇన్. నేను చెప్పాలా గాసిప్ని? వెరీ వర్స్ట్ గాసిప్, లైక్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ పోర్న్ ఫిల్మ్ అని రాశారు. సో ఐ వెంట్ టు ద లాయర్. మై మదర్ ఓన్లీ ఈజ్ అ లాయర్. We studied law? No, appudu I'm still studying. But my mother is a proper successful lawyer. So we went to her senior. And you know what he told me? He's a guy, right? Boys club. Appudu naaku ardham kaledu. Ippudu I would have handled it differently. His experience, he is a well-wisher for me. He said, senior lawyer. ఎందుకమ్మా ఇప్పుడు ఒక్క ఆర్టికల్ రాశాడు, నువ్వు కోర్టుకు వెళ్ళావనుకో, ఆ కేసు ఇప్పుడు జరగదు. ఎవ్రీ మంత్ దే విల్ కాల్ యూ. ఇట్స్ అ క్రిమినల్ కేస్. యూ ఆర్ పుట్టింగ్ అ డెఫమేషన్ ఆన్ దట్ మ్యాగజైన్. యూ హ్యావ్ టు గో టు ద కాప్స్. ఎవ్రీ టైమ్ యూ గో టు ద కాప్స్ దెర్ విల్ బి అ ప్రెస్ హంగామా. మళ్ళీ నువ్వు చేసావా అనేది వస్తుంది. దెన్ he will get publicity, he will sell more copies, he will start writing more because for him he is profiting from you. నువ్వు వదిలే, ఇది జనాలు ఎలాగైనా మర్చిపోతారు. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చింది. అగైన్ సంబడి ఇన్ అ మీడ్. ఒక 60 ఏళ్ళు ఉన్న ఒక ముసలాడుతో, ఆయన నాకు దుబాయ్లో ఇల్లు కన్నారు, డైమండ్ నెక్లెస్ కొన్ని ఇచ్చారు, నన్ను స్పాన్సర్ చేస్తున్నారు అని ఒక. His name is not there. It's again your name which is highlighted. My name is there. His name is, all clues are there. So and so businessman number 2 అని అర్థమయ్యేటట్టు. సో అర్థం అవుతుంది. నాకైతే ఫుల్ ఓపెన్. నో, యాక్చువల్లీ నాకైతే ఎట్లా అంటే, సుగంధమైన పేరు పెట్టే ఒక అమ్మాయి ఇలా. సో then I wanted to sue the crap out of them, but they didn't let me at that time. అప్పుడు నాకు వాళ్ళు ఇచ్చే అడ్వైస్ బట్టి నేను కూడా ఊరుకున్నా. ఇప్పుడు 25 years later వాళ్ళు కూడా, దేర్ ఇస్ నో టైమ్ లిమిట్ ఫర్ దట్, ఐ విల్ డూ ఇట్ నౌ. అప్పుడు అది మంచి అడ్వైస్ అని అనుకొని వాళ్ళు చెప్పారు. కానీ నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, అప్పుడు నేను ఊరుకున్న నేను అప్పుడు ఊరుకున్నాను కనుక ఇంకా 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 ఇలాంటి చిల్లర వాళ్ళు ఎంత ఒక నీచ స్థితికి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఉన్న ఈ టాబ్లాయిడ్ ప్రెస్ చేసే పనులు, చెప్పే మాటలు వింటే చూస్తే, హౌ దే కెన్ టాక్ లైక్ దిస్. వాళ్ళు ఇంట్లో కూడా తోడు పుట్టిన ఆడవాళ్ళు ఉంటారు కదా అని అనిపిస్తుంది. డబ్బుల కోసం ఏవైనా చెయ్యాలంటే ఏమైనా చెయ్యి బా. ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే నాకు ఆ కోపం ఏంటంటే, ఒక ఐఎమ్ నాట్ టాకింగ్ జస్ట్ అబౌట్ మై సెల్ఫ్. ఐ ఫీల్ గిల్టీ దట్ represent the whole society. If I had spoken up then ఈ రోజు ట్రిషాకి ఒక కాంట్రవర్సీ వచ్చేదే కాదు, సమంతకి ఒక కాంట్రవర్సీ వచ్చేదే కాదు. ఇన్ అవర్ జనరేషన్ వీ షుడ్ have shut these people up, but we didn't know. We didn't have that kind of ఆ సొసైటీలో అప్పుడు ఎవరికి అది తెలియలేదు. బట్ టుడే వీ హ్యావ్ ద లాస్
and we have enough women to support us. Society has changed so much that they will not say every time we go to that press meet, వాళ్ళేంటి ప్రెస్ మీట్ చేసేది, మేమే చేద్దాం, we will do that press meet, వాళ్ళకి బరువు తీసేద్దాం. That option slowly is coming into. Me Too movement did not work in India, but slowly people 100% లో 90 people తన గురించి తెలీదా, పెద్ద సతీ సావిత్రి లాగా మాట్లాడుతుంది అని చెప్పే మాట నుంచి కొంచెం దూరం వచ్చి ఇప్పుడు తను పాపం వచ్చి పబ్లిక్ లో అడుగుతుంది న్యాయం అని చెప్పే ఒక కొంచెం ఇప్పుడు కొంచెం అలా వస్తున్నాం, అలా ఒక్కొక్క అడుగు అలా ముందుకు వస్తున్నాం. ఆ నమ్మకంతో చెయ్యాలనిపిస్తుంది. బికాస్ ఇఫ్ వీ స్పీక్ టుగెదర్ దెన్ దిస్ విల్ స్టాప్. ఆ రోల్ మోడల్స్ మా ముందు ఉన్నారు కదా. ఓటింగ్ లేదు ఒకప్పుడు, నాట్ ఇన్ ఇండియా ఫ్రమ్ డే 1 విమెన్ ఆర్ ఓటింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి. లేడీస్ ఓట్ చేస్తున్నప్పుడు గూంగట్టు, ఇక్కడ కాదు, సౌత్ ఇండియా ఆల్వేస్ ఎమాన్సిపేటెడ్, ఎడ్యుకేటెడ్, ప్రోగ్రెసివ్. నార్త్ ఇండియాలో గూంగట్టు వేసుకొని ఫేస్ అంతా కప్పుకొని వస్తారంట ఫస్ట్ ఎలక్షన్స్ లో. వాళ్ళకి ఫస్ట్ ఫేస్ చూపించాలి, చూపించేటట్టు చెయ్యాలి. ఇంకోటి పేరు అడిగితే రామ్ దులారీ కి మా అంటారంట, కిషన్ కి మా, ఫలానా వాళ్ళ వ్యక్తి తల్లి, అక్క, చెల్లి. అవును, పలానా వాళ్ళు, చెల్లి ఏం కాదు, పలానా వాళ్ళు తల్లి, పలానా వాళ్ళు వైఫ్, ఇలా చెప్తారంట. ఇక్కడ అది కూడా కాదు. ఆల్ ప్రోగ్రెస్ ఇన్ సౌత్ ఇండియా. అంటే మనం కాకతీయ వంశంలో రుద్రమాదేవి వచ్చి లేడీస్ కెన్ డూ పూజ ఇన్ ద గర్భగుడి అనే స్టేజ్కి వచ్చే కల్చర్ మాది. సో వీఆర్ ఎక్కడో ఉన్నాం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. సో అలాంటి స్టోరీస్ చెప్తారు. కేరళ ఆల్సో హ్యాస్ దిస్ matriarchal society. It promotes matriarchal and society. that was, I'm very sad about this, because even today Kerala women are freer than the rest of India, because they have always enjoyed a status in society which is powerful. Correct. But in the British era, matriarchal society was abolished, and I feel bad about that. అంటే ఇప్పుడు అట్లీస్ట్ we have evolved కాబట్టి let us be happy where we are standing today. I think the British were very regressive. The British colonialists were very regressive. They changed the way we dress. Today, if little bit of shoulder is seen, మరి అయ్యో పరువు పోయింది అని ఫుల్ ఏంటో నేను అడుగుతాను, నీ ఫ్యామిలీ గౌరవం నా కంద మీదే ఉంది అంటే అది ఎలాంటి గౌరవం అబ్బా? సో అది అంతా దట్ వెరీ, ఎలా చెప్పాలి, వెరీ రిగ్రెసివ్ రిలీజియస్ మిషనరీ థాట్ అది. ఇప్పుడు బ్రిటన్లో అలా లేరు, కానీ ఇక్కడ అన్ని ఇచ్చేసేయలేకపోయారు. ఎనీవే, గెటింగ్ బ్యాక్ టు 1947 నుంచి ఓట్ హక్కు మాకు ఉంది. ఇట్ వాస్ వెరీ వెరీ లేట్ ఇన్ అదర్ ప్లేసెస్. న్యూజిలాండ్, అమెరికా అంతా పోరాడి వాళ్ళు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్ని చూసుకుంటే ఆ భారతదేశంలో ది ఎవ్రీథింగ్ ఇస్ బెటర్, గ్రోత్ ఇస్ ఫాస్టర్, స్టేటస్ ఆఫ్ ఎ వుమెన్ ఇస్ ఫార్ బెటర్ అన్నది మీ మాటల ద్వారా నాకు అర్థమవుతుంది. ఒక సొసైటీలో అండి, నో అగైన్ సౌత్ మార్కర్స్ ఆర్ మచ్ బెటర్. ఫీమేల్ ఇన్ఫెంటిసైడ్, ఫీమేల్ ఆపరేషన్, ఏమేమో డేటాస్ అంతా చదువుతున్నావు కదా. ఆనర్ కిల్లింగ్, తర్వాత ఆనర్ రేప్, తిండి అందరూ తిన్నాక మిగిలింది మాత్రం పెడతారంట. ఇలాంటి ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి ఇండియాలో, ఇంకా ఉన్నాయి, ఇంకా ఇవి జరుగుతున్నాయి. మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ వల్ల, ఎక్స్పోజర్ వల్ల, ఎప్పుడూ ఉన్న మన పౌరాణిక కల్చర్ వల్ల సౌత్ ఏదో కొంచెం ప్రోగ్రెసివ్ ఇండెక్స్లో ఉంది. బట్ యా, లాట్ టు డూ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ వీవ్ డన్, బట్ లాట్ టు డూ. నాలాంటి వాళ్ళు ఇప్పుడు అదే చెయ్యాలి. ఈ వయసులో నాకు సిగ్గంత లేదు. ఇప్పుడు నా గురించి గాసిప్, ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడు నా గురించి గాసిప్ వస్తే అది నేను చాలా కాంప్లిమెంట్ గా తీసుకోవాలి ఈ వయసులో. కస్తూరి గారు, ఆడియన్స్ కి ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ హూ ఇస్ వాచింగ్ దిస్ వీడియో ఏం చెప్తారు కస్తూరి గారు? మీలాగా అంత బోల్డ్ గా, అంత బ్రేవ్ గా ఉండాలి అని అంటే వాట్ అడ్వైస్ వుడ్ యూ కాల్ అవుట్ ఫర్ దెమ్? నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్, ఫర్ ఎవ్రీ గర్ల్ హూ స్టాండింగ్ అవుట్ దేర్.
కస్తూరి గారి అడ్వైస్ ఫార్ దిస్ ఉమెన్స్ డే అంటే ఏం చెప్తారు? We've come this far, and that is excellent. But miles to go before we sleep, and miles to go before we sleep. So, keep the fight. నిజంగా విమెన్ ఎంపవర్మెంట్ కాదు, యాక్చువల్లీ ఇంకో మాట చెప్పాలని అనుకుంటున్నాను. అది ఫైట్ మాత్రం కాదు, సపోర్ట్ కూడా కావాలి. సో మెయిన్లీ I will say Women's Day wishes not just to the women of India, but all those amazing men who make women's emancipation a reality. Because ఈ విమెన్స్ లిబరేషన్ అనేది విమెన్స్ దగ్గర నుంచి రాదు, ఒక మంచి తండ్రి దగ్గర నుంచి, ఒక మంచి ఒక మంచి అన్నయ్య దగ్గర నుంచి, ఒక మంచి బిడ్డ దగ్గర నుంచి వస్తుంది. దే రికగ్నైజ్ ఎవ్రీథింగ్ దట్ అ ఉమెన్ ఇస్ కేపబుల్ ఆఫ్, రైట్? సో థ్యాంక్స్ టు దెమ్. And to those people who don't believe in it yet, okay, update అవ్వండి, అయిపోయింది 2025. It is time you update, లేకపోతే మీరు ఒంటరిగానే మీ జీవితాంతం గడుపుతారు. ఈ ఫైట్లో నేను కూడా నా తరపు నుంచి కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలని ట్రై చేస్తున్నాను. విమెన్స్ ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ లీగల్ కౌన్సిల్ అయినా, ఎమోషనల్ కౌన్సిల్ అయినా, ఇప్పుడు మేము జస్ట్ నిన్న చూసాము ఒక ఫేమస్ సెలబ్రిటీ, షీ ట్రై టు కమిట్ సూసైడ్. ఏ ప్రాబ్లం అయినా ఇట్ ఈస్ సాల్వబుల్. ఏ ప్రాబ్లం అయినా మనం జస్ట్ గివ్ అప్, ఇట్స్ నాట్ అబౌట్ ప్రాణాన్ని. ప్రాణం అనేది ఎప్పుడు మనకి తక్కువగా అనిపిస్తుంది. హోప్ లేకపోతే మాకు ఏమీ వద్దు అని అనిపిస్తుంది. ఆ హోప్, ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? సపోర్ట్ దొరికితే వస్తుంది. అలాంటి ఒక సపోర్ట్ నెట్వర్క్ నేను స్టార్ట్ చేసే వాట్ యూ సే ఫర్ ప్రిపరేషన్, ఆ తయారీలో ఉన్నాను. ఆ సపోర్ట్ నెట్వర్క్ స్టార్ట్ చేసే తయారీలో ఉన్నాను. ఇట్ విల్ గివ్ ఎడ్యుకేషనల్, లీగల్, ఎమోషనల్ కౌన్సిలింగ్. సో మీతో పాటు ఈ మూవ్మెంట్ లో విష్ ఎవ్రీబడి ఆల్సో కుడ్ బి అ పార్ట్ అండ్ కాంట్రిబ్యూట్ అవర్ రోల్. సో లెట్స్ సపోర్ట్ ఈచ్ అదర్, cooperate with each other, and then get empowered all together as a whole. Thank you so much, Kasturi garu. It was wonderful talking to you. Lovely talking to you.